తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి, మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి. తెలుగుదేశ రథంలోన తమ్ములకు, తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు నా నమస్కారం. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి చూశారు మీరందరూ. ఈ 5 ఏళ్ల పాలన చూశారు. మనకి ఒక మంచి ప్రజా సంక్షేమ పాలన కావాలన్నా, దర్శి నియోజకవర్గం అభివృద్ధి వైపు వెళ్ళాలన్నా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాము. తెలుగుదేశం జనసేన బీజేపీ కలయికతో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి అంటే ఏంటో చూడబోతున్నాము. ఒక్కసారి మన సూపర్ 6 పథకాలను గుర్తు చేస్తున్నాను. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, మహిళలకు నెలకు 1,500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి చెరి 1,500 రూపాయలు వస్తాయి. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం 13,000 రూపాయలు ఒక బిడ్డకి ఇస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చాక 2 ఉంటే 30,000, 3 పిల్లలుంటే 45,000 వస్తుంది. అంతేకాకుండా బీసీలకు రక్షణ చట్టం, 4,000 పెన్షన్. ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన మనకి రాబోతుంది. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇక్కడే మీకు అందుబాటులో ఉంటాను. నేను మాయ మాటలు చెప్పి, 4 ఏదో కబుర్లు చెప్పి పదవి తీసుకొని పారిపోవటానికి రాలేదు. ఒకసారి చరిత్ర తిరిగేసి చూస్తే గొట్టిపాటి కుటుంబం ఏదైనా నియోజకవర్గానికి అంటి పెట్టుకుంటే ఆ నియోజకవర్గం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని మీ అందరికీ తెలుసు. మా తాతగారు, మా నాన్నగారు ఎప్పుడు ప్రజా మనుషులుగా పేరుంది, ప్రజల గుండెల్లో ఉన్నారు. వారి బాటలో నడుస్తూ వారికన్నా ఒక మెట్టు ఎక్కువే పనిచేస్తానని నేను మీకు మాటిస్తున్నాను. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. లక్ష్మి, మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి, జెండాపై కపిరా. మీ అందరికీ కోరుకుంటున్నాను, అందరి ఎజెండా ఒక్కటే, ప్రతి కార్యకర్త ఎజెండా ఒక్కటే, ప్రతి నాయకులకి పోరాటం ఒక్కటే. అవినీతి పాలనను దింపి అభివృద్ధి పాలనను గెలిపించుకోవాలని. మీ అంతా ఇన్నాళ్ళు చేసింది ఒక ఎత్తు, ఈ వారం చాలా కీలకం. అందరూ ఎంతో ఓర్పు వహించి ఎంతో సమన్వయంతో ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. మనం గెలవాలంటే మనలో ఒక ఐక్యత ఉండాలి. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి వైపు వెళ్తుంది. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. మహిళలు నా వెంట ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా నాకు మహిళలే కనిపిస్తున్నారు. వాళ్ళు నా ధైర్యం, వాళ్ళే మహిళా శక్తి నా వెంట ఉన్నారు. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. హనుమంతుగా గుండె నిండా నందమూరి ఆవేశమే తన గొంతుగా, చంద్రబాబు ఆదేశం పాటించుటే తన వంతుగా, తరలింది నడుం కట్టి అపర రుద్రమాంబలా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. అందరికీ నమస్కారం. నేను దర్శి నియోజకవర్గానికి అడుగుపెట్టిన దగ్గర నుండి నన్ను అందరూ ఎంతో అభిమానంతో ఆదరిస్తున్నారు. నేను నియోజకవర్గానికి కొత్త అభ్యర్థినే, కానీ మీరు ఎప్పుడు నన్ను కొత్త వ్యక్తిగా చూడలేదు. ఎప్పుడూ నన్ను మీలో ఒక కుటుంబ సభ్యురాల్లాగా భావించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి రూపంలో మీ రుణం తీర్చుకుంటాను. మీకు ఇక్కడ ఏ సమస్యలున్నా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మాటిస్తున్నారు. తాగు సాగునీటి సమస్యలైనా, విద్య వైద్య రంగాల్లోనూ, రవాణా రంగాల్లోనూ, ఇంకా మీకు స్థానికంగా ఏ ఇబ్బందులున్నా మీరు ఎప్పుడైనా నన్ను నేరుగా వచ్చి కలవచ్చు. మీకు నాకు మధ్య ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం అని గుర్తుంచుకోండి. నన్ను మీ ఇంటి అమ్మాయిగా ఆదరించి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. దర్శి నియోజకవర్గ అభివృద్ధికి నేను నిరంతరం కృషి చేస్తానని మాటిస్తున్నాను. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై మోడీ.
దాసయ్య పౌరుష వారసురాలు గొట్టిపాటి రవి చిన్నాన్నే కత్తిడాలు కడియాల లలిత సాగర్ కట్టుకున్న ఇల్లాలు ఎన్నికరణ రంగంలో తెలుగుదేశ యోధురాలు సైతానులు సైకోలు మన జోలికి రాకుండా అవినీతి మన దర్శి పొలిమేరలో లేకుండా కాపలాగా ఉంటుంది కాళికమ్మ మరో రూపు పోలేరమ్మలా గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మ ఇంటికి వచ్చామక్క సైకిల్ గుర్తుకి అక్కో మన ఓటు వేసి అక్కో మనం అందరం కలిసి కలిసి ఓటేసి వస్తామక్క అక్కో 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 మంచి పాట అండి. పెద్దవరం గ్రామ ప్రజలకు, తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. వెళ్ళినా ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నా వెంట నడుస్తున్నారు. ముఖ్యంగా పెద్దలు, మహిళలు, సాటి మహిళలను గెలిపించుకోవాలని అందరూ మహిళలు చాలా ఉత్సాహంగా కసిగా ఉన్నారు. నేను ఇక్కడికి ఏదో 4 మాటలు చెప్పి ఓట్లు అడిగి ఎమ్మెల్యే పదవి తీసుకొని వెళ్ళిపోవడానికి రాలేదు. మీతో పాటు కలిసి ఉండడానికి వచ్చాను. మీ కష్ట సుఖాలు తెలుసు, మీ లాభ నష్టాలు తెలుసు, నియోజకవర్గం సమస్యలన్నీ తెలుసుకొని వచ్చాను. ఇంత వెనకబడిపోయి ఉన్న నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఏమి ఆషామాషి కాదు. నాకు శక్తికి మించి కృషి చేస్తాను. దర్శి నియోజకవర్గం ఎప్పుడూ లేని అభివృద్ధిని నెక్స్ట్ 10 ఏళ్లలో చేసి చూపిస్తానని నేను మీకు మాటిస్తున్నాను. మన ఊరు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మహిళా పక్షపాతి, రైతు పక్షపాతి, పేద ప్రజల పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని అందరూ గెలిపించండి. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించండి. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పాపారావు గారికి కృతజ్ఞతలు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే